ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చేపను 2 భాగాలుగా సెపరేట్ చేసుకున్నాం. సన్నగా ఉన్నాయి ఫ్రై కోసం, పెద్దగా ఉన్నాయి పులుసు కోసం. స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ పులుసు కూడా రెడీ అవుతుంది. తినడానికి నేను కూడా రెడీ. ఫ్రై కోసం అయితే ఉప్పు కారం వేసి కలిపి రెడీ పెట్టిరు. ఇంకా లేట్ ఎందుకు పొయ్యి మీద పెంక పెట్టి నూనె పోసి ఉప్పు కారం రుద్ది పక్కన పెట్టిన చేపను తీసుకొని రప్ప రప్ప వేసుడే. ఇక్కడ చేపల పులుసు అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఫ్రై చేసిన చేప పీసులు ఏమో తిను అంటున్నాయి. ఫ్రై చేసిన చేప పీసులలో ఒకటి హార్ట్ షేప్ లో కనిపిస్తుంది. ఫ్రై చేసిన దాంట్లోకి ఒక చిన్న పీస్ అయితే తీసుకొని టేస్ట్ చూసినా సూపర్ గా అయింది. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు హార్ట్ షేప్ లో ఉన్న ఫ్రై పీస్ మనకే వచ్చింది భయ్యో. ఇంకా లేట్ అయింది, కుమ్మేద్దాం పా. ఏ మాట కామాట చెప్పుకోవాలి, పులుసు మాత్రం అదిరిపోయింది. ఫిష్ ఫ్రై కూడా మంచి టేస్ట్ గానే ఉంది. మొత్తానికి అయితే కథం పట్టించేసిన. తిన్న తర్వాత అయితే కొంచెం వాకింగ్ తిరిగినాం నేను మా పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.